నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. స్వాతి మాలివాల్ ఈమెకు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్టును ఒకసారి పరిశీలిస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇంతటి దుర్మార్గుడి కోసం పోలీసు బలగాలన్నీ వెతుకుతుంటే ఈ దుర్మార్గుని తీసుకెళ్లి కేజ్రీవాల్ తన ఇంట్లో పెట్టుకున్నాడు. పైగా ఈ దుర్మార్గుని అరెస్ట్ చేసినందుకు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే నోరు తెరవని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇప్పుడు ఒక దుర్మార్గుడికి వంత పాడుతున్న తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కేజ్రీవాల్ అత్యంత అపకీర్తిని మూటగట్టుకుంటే ఇప్పుడు స్వాతి మాల్వాల్ విషయంలో ఆయన చేస్తున్న ఏమంటారు చేతలు ఆయన మీద మహిళా సమాజంతో పాటు ఒక కుటుంబం ఉన్న సమాజం మొత్తం కూడా చీ తూ అనేలాగా ఉందట. అసలు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఏముంది, ఏం కన్నీళ్లు తెప్పిస్తుంది స్వాతి మాలివాల్ కథ ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. సార్వత్రిక ఎన్నికల వేళ స్వాతి మాలివాల్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఢిల్లీలో అధికార రాజకీయాలను కుదిపేస్తోంది. సీఎం కేజ్రీవాల్ నివాసంలోనే కేజ్రీవాల్ పిఏ బిమన్ కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడికి తెగబట్టం అంతులేని ప్రశ్నగా మారిపోయింది. గత సోమవారం రాత్రి మాలివాల్ పై దాడి జరిగిన గురువారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక ఎఫ్ఐఆర్లో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేజ్రీవాల్ నివాసంలో తనపై ముఖ్యమంత్రి పిఏ బిమన్ కుమార్ దాడి చేస్తున్నప్పుడు పెద్దగా అరుస్తూ ఉన్నానని, అయినా కూడా ఎవ్వరూ రాలేదని స్వాతి మాలివాల్ తన ఆవేదన తెలియజేశారు. ఒక ముఖ్యమంత్రి ఇంట్లో ఆయన భార్య ఉంది, పనోళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు, కానీ ఒక ఆడపిల్ల మీద దాడి చేస్తున్నా కూడా రాలేదు. ఆడికి ఎంత ఒళ్ళు బలుపుంటే ఆడపిల్ల మీద ముఖ్యమంత్రి ఇంట్లోనే చేసి ఉంటాడు అంటే వాడి ధైర్యం ఏంటి? తప్పు చేసినా కూడా వాడికి శిక్ష పడదు అనే కాన్ఫిడెంట్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించవచ్చు. కేజ్రీవాల్ ఎలాంటి వాళ్ళను దగ్గరుండి ప్రోత్సహిస్తాడు, ఎవరిని పిఏగా పెట్టుకుంటాడు కూడా ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ఇక తన తలను టేబుల్ పై కొట్టాడని, ఎంత బతిమాలినా ఆగలేదని వివరించారు. తను కొట్టడమే కాకుండా దుర్భాషలాడారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం ఉదయం కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ను ఫోన్ చేస్తే స్పందించలేదు. వాట్సాప్ మెసేజ్ పెట్టినా రెస్పాన్స్ లేదు. చేసేదేమీ లేక ఎప్పటి మాదిరిగానే కేజ్రీవాల్ ఇంటి ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చినట్లు స్వాతి మాలివాల్ తెలిపారు. కేజ్రీవాల్ని కలవడానికి డ్రాయింగ్ రూమ్లో వేచి చూస్తున్న సమయంలో సిబ్బంది వచ్చి ముఖ్యమంత్రి కలవడానికి వస్తున్నారని కబురు అందించారు. ఇంతలో అకస్మాత్తుగా బిభవ్ కుమార్ గదిలోకి ప్రవేశించి అరవడం, దుర్భాషలాడటం ప్రారంభించాడు. అంతేకాకుండా మెరుపు వేగంతో దాడికి తెగపట్టడంతో దిగ్భ్రాంతికి గురైనట్లు వివరించారు. దాడి చేయొద్దని ఎంత బతిమాలినా ఆగలేదని, కేజ్రీవాల్కి ఫోన్ చేయాలని కోరినా పట్టించుకోకుండా దాడి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. తనపై అరుస్తూనే చెప్పుతో కొట్టడం ప్రారంభించాడని, 7 నుంచి 8 సార్లు చెప్పుతో కొట్టాడని ఆమె తెలిపింది. పదే సహాయం కోసం అరుస్తూ ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా కాళ్లతో తన్నాడని, అంతేకాకుండా ఈడ్చుకెళ్లాడని, తన చొక్కా చింపేశాడని ఆమె ఆరోపించారు. బటన్లు కూడా ఊడిపోయాయని తెలిపింది. అంతేకాకుండా అక్కడే ఉన్న టేబుల్ పై తల కొట్టినట్లు చెప్పింది. ఛాతీ, పొట్ట, కంటి ప్రాంతాల్లో అత్యధికంగా దాడి చేసినట్లు ఆమె వివరించింది. విపరీతమైన నొప్పి వస్తుందని వేడుకున్నా కొట్టడం ఆగలేదని చెప్పింది. చొక్కా చిగిరిపోయాక అంతర్గత భాగాలపై కూడా దాడి చేసినట్లు తెలిపింది. ఋతుక్రమంలో ఉన్నానని, నొప్పి భరించలేకపోతున్నానని పదే వేడుకున్నా కూడా అతడు విడిచిపెట్టలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి ఎలాగోలా విడిపించుకొని నేలపై నుంచి కళ్లద్దాలు తీసుకొని బయటపడినట్లు ఆమె పోలీసులకు వివరించింది. ఆ సమయంలో భయంకరమైన షాక్లో ఉన్నానని, తీవ్రమైన బాధలో ఉన్నానని, అప్పుడే పోలీసు హెల్ప్ లైన్కి ఫోన్ చేసినట్లు ఆమె చెప్పింది. నువ్వేం చేయాలనుకుంటావో అది చేసుకో, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు, నీ ఎముకలు విరిచి భూమిలో పాతి పెట్టేస్తా అని బిభవ్ కుమార్ బెదిరించినట్లు స్వాతి పోలీసులకు తెలిపింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని, పోలీసులు వచ్చేంత వరకు వెళ్ళనని చెప్పినా కూడా బలవంతంగా బయటికి పంపించేశారని చెప్పింది. తీవ్ర నొప్పితో కొద్దిసేపు నేలపై కూర్చుని ఉండిపోయినట్లు పేర్కొంది. స్వాతి మాలివాల్ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అప్పటికే స్వాతి మాలివాల్ని అక్కడి నుంచి వెళ్ళిపోయారని, మొత్తానికి 4 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలైంది. సత్వర న్యాయం కోసం ఆమె కోర్టును కూడా ఆశ్రయించింది. మనిషా లేకపోతే రాక్షసుడా? ఒక ఆడపిల్ల నెలలో 3 నుంచి 4 రోజులు పడే ఇబ్బందిని కనీసం జాలి లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయకున్నా పర్లే, ఇంత దుర్మార్గంగానా? ఏం జరుగుతోంది కేజ్రీవాల్ ఇలాకాలో? ఎక్కడ పోయిన అతిషి లాంటి నేతలు? సిగ్గనిపిస్తలే? అసలు ఓ ఆడపిల్ల మీద అంత దౌర్జన్యం జరుగుతున్నా కూడా ఒక్కళ్ళు వచ్చి స్పందించి అమ్మాయికి సహాయం చేయలేదంటే అక్కడ ఉంది మనుషులా రాక్షసులా? మనుషుల మధ్య బ్రతుకుతుందామా? ఇంత ఘోరంగా ఒక మీ అమ్మాయి మీద దాడి చేసిన కేజ్రీవాల్ దాచిపెడతాడు ఇంట్లో. ఇలాంటోడికి ఓటేసి గెలిపిస్తారు జనాలు? అసలు దాచిపెట్టాల్సిన అవసరం ఏంది? లిక్కర్ స్కామ్ చేసి ఈయన దాక్కోవడానికి ప్రయత్నం చేసిండు. ఈయన ఒక పెద్ద శుద్ధపూసలాగా ఏమంటారు జైల్లో ఉండి కూడా నేను పరిపాలన చేస్తా అన్నాడు. ఇక భార్యను తీసుకొచ్చి, ఆడామే కదా ఆయన భార్య, ఇంట్లోనే ఉంటుంది కదా. ఒక ఆడపిల్ల మీద అంత అరుపులు, బట్టలు ఊడిపోతున్నా కొడుతున్నాడు అని అంటే కొంచెం కూడా సెన్స్ లేదా? పనులతో ఈడ్చి గుంజేయించిండ్రంటే
ఆలోచించండి ఓటేసే ముందు. మానవ మృగాలు మన మధ్యలోనే తిరుగుతున్నాయి. ఆ మృగాలకు బుద్ధి చెప్పకపోతే రానున్న కాలంలో అమ్మాయి ఆకాశంలో ఏమంటారు వెళ్ళినా కూడా ఇలాంటి మృగాల చేతిలో బలి కావాలి. అమ్మాయి ఏం సాదాసీదా అమ్మాయి కాదు, ఒక ఎంపీ అయినా కూడా లెక్క లేకుండా ఒక పిఏ హోదాలో ఉండి కొట్టిండంటే వాడిని ఇంతే కొట్టాలి. ఆడోళ్ళు అందరు కలిసి బయట పెట్టి ఏ చెప్పుతో 7-8 సార్లు అమ్మాయిని కొట్టిండో ఒక్కొక్క ఆడోళ్ళు 7-8 సార్లు కొట్టాలి. ఇంత నీచంగా పాల్పడే వాళ్ళకు కొమ్ము కాస్తున్న కేజ్రీవాల్ని ఏమందాం ఆలోచించండి. కానీ ఆడపిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వకున్నా పర్లేదు, కానీ ఆడపిల్లను ఆడపిల్లగా బ్రతకనివ్వండి. విమర్శిస్తూ క్రిటిసైజ్ చేస్తూ లేకపోతే తన మనోభావాలను దెబ్బతీసినంత మాత్రాన మీరు మొగాడు అయిపోరు. అలాంటి మొగాళ్ళు మృగాల కంటే ఘోరమైన వాళ్ళు, గుర్తుంచుకోండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ కూడా చేయండి.